నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణం ఏం జరగబోతోందని తీవ్ర ఉత్కంఠత అయితే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ మరో అడుగు ముందుకు వేసిందని చెప్పాలి. ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని తాజాగా ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. విద్యార్థులను ట్రైన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఏ ఏ ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి అనే విషయాల మీద క్లారిటీ ఇవ్వాలని కూడా కోరినట్లు తెలుస్తుంది. అసలు ఈ అంశాలకు సంబంధించి ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే భారత్ ఎంత నష్టపోతుంది, పాకిస్తాన్ ఎంత నష్టపోతుంది, అసలు యుద్ధం అనివార్యమా, ఈ విషయాల గురించి మనకు వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రెడ్డన్న గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ మేడం. 1971 తర్వాత మొదటిసారిగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సో విద్యార్థుల్లో కూడా విద్యార్థులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకు విద్యార్థుల్ని మెయిన్గా తీసుకోవడం ఇక్కడ? వాళ్ళు యూత్ రేపొద్దున్నే విద్యార్థులు అంటే సైన్యంలో కొరబడి సైన్యంలోకి అంటే చాలామంది ఇంకో విషయం మీరు ఇక్కడ చెప్పాలి. కరోనా తర్వాత మన సైన్యంలో దాదాపు 180,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, అది ఫిలప్ చేయలే. రేపొద్దున్నే ఈ యుద్ధానికి ఏదైనా సన్నాహాలు జరిగితే సో వాళ్లకు డెఫినెట్గా ఈ యుద్ధాన్ని గురించి చెప్పడం ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇమీడియట్ రిక్రూట్మెంట్ జరిగితే రిక్రూట్లు అవుతారు కదా అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థుల్ని ఎక్కువగా చెప్పారు. వాళ్ళే భవిత కదా, రేపు పొద్దున్నే 10 మంది ఇంట్లో ఉంటే కాపాడాలి. ఏదైనా వాళ్ళు సైన్యమో ఇంకోటి చేస్తే వాళ్ళే ముందుకొచ్చి కాపాడేది పిల్లలే కదా, అంటే యూతే కదా. కాబట్టి యూత్కి విద్యార్థులు అంటే యూత్, వాళ్ళలో ఆవేశం ఉంటుంది, ఆ ఫైర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళను కొంచెం ముందు పెట్టి చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో ఏ అంశాలు మెయిన్గా ఉండబోతున్నాయి? ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేయాలి, ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా దాక్కోవాలి, దగ్గరలో ఉన్నవాళ్ళు ఎక్కడైనా బంకర్లు ఉండే దాంట్లోకి ఎట్లా వెళ్ళాలి, మీకు ఫుడ్డు అది ఏ విధంగా చేరవేసుకోవాలి, మెడికల్ సైడు ఏమేమి ఎమర్జెన్సీ ఉంటే మీ మెడికల్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నిటి కూడా ఒక మాక్ డ్రిల్ లాగా అనమాట. సపోజ్ యుద్ధం అంటూ వస్తే, పెద్ద యుద్ధం అంటూ వస్తే, సో కాబట్టి మనకు తెలియదు అని అనకుండా మనం వీఆర్ ఆల్సో ప్రిపేర్డ్ అని. సో మాక్ డ్రిల్ ఎప్పుడో 1940లోనో 60లోనో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనము 72లో ఎప్పుడో జరిగింది ఒకసారి మాక్ డ్రిల్. ఆ తర్వాత ఎప్పుడూ జరగలేదు. కాబట్టి అంటే మనకి ఏమి చెప్పకుండా జరిగింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని ప్రజలు గగ్గోలు పెట్టుకోకుండా, సో నిత్యావసర వస్తువులు కానీ మిగతా విషయాలు కానీ వాళ్ళు దగ్గర పెట్టుకోండి అనేటువంటిది ఒకటి. ఒకవేళ యుద్ధం వస్తే, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎట్లా పాటించాలన్నారు కదా, అదేవిధంగా అప్పుడే చెప్పినారు. మాక్ డ్రిల్స్ అయినాయి, గంటలు కొట్టినారు, ఏమేమో చేశారు కదా. సో అదేవిధంగా రేపు యుద్ధం వస్తే ఏ విధంగా రాకపోవచ్చు, రావచ్చు. వస్తే మాకు చెప్పలేదు అనుకుంటారు కదా ప్రజలు. అందులో 140 కోట్ల మంది, అందరికీ తెలిసిబద్ధంగా వాళ్ళు ఏ విధంగా ఎక్కడి నుంచి స్ట్రైక్ చేస్తారో మనకు తెలియదు కదా. సపోజ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ వేసి ఎక్కడో పట్టరాని పడి చూస్తే ఇబ్బంది కాదు. సో దాని నుంచి ప్రజలను రక్షించడానికి, కాపాడడానికి, యుద్ధాన్ని గురించి అవగాహన కల్పించడానికి ఈ మాక్ డ్రిల్ మంచిది. ఒకవేళ జరగకపోతే ఓకే, ఏముంది, జరగకపోతే ఏముంది, యుద్ధం అంటే ఈ విధంగా ఉంటుంది అనేది మనకు అవగాహన. పిల్లలకు కూడా చూడరా, ఈ సైరన్ వస్తే యుద్ధం జరిగినట్టు ఏదో చెప్తాం కదా. సో అందుకైనా ఉంటుందనే ఉద్దేశంతో ఇది జరిపారు. ఓకే, మరి టర్కీ పాక్తో కలిసి భారత్పై యుద్ధానికి సిద్ధమంటూ వార్తలు వస్తున్నాయి. మరి యుద్ధం చేస్తుందా టర్కీ కూడా? వెనక నుంచి సపోర్ట్ చేసి అదేదో మరి ఫేక్ న్యూస్ రియల్ న్యూస్ తెలియదు, వాళ్ళ జలంతర్గామిని ఇచ్చి పంపించారు అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత 90% అబద్ధాలు, 10% నిజాలు ఉన్నాయి. అందువల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. సో అందువల్ల ఏమైపోయిందంటే వాళ్ళు పంపించేది వాస్తవమే, వాళ్ళు ఏదో ఒక విధంగా టర్కీ మనకు పంపించేది ఇదే, కానీ పాకిస్తాన్కి పంపిస్తున్నారు, వెంటంటూ ఉన్నారనేది నిజమే. కానీ ఎంతవరకు సపోర్ట్ చేయగలదని ఒకటి. మనం ఎట్లా అంటే ఆ టర్కీ వెధవగా వేషాలు వేసినా, మొన్న అంత విపత్తు వస్తే మనం మెడికల్గా సహాయం చేసాం, మన సైనికులు అక్కడికి వెళ్ళారు, అన్ని విధాలుగా ధాన్యాల దగ్గర నుంచి ఫుడ్ గ్రెయిన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సప్లైడ్. మొన్న టర్కీకి ఎంతో సహాయం చేసాం. అది కూడా మరిచి వాళ్ళు ఈరోజు మన శత్రు దేశానికి సహాయపడుతున్నారంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి.
కాబట్టి వాళ్ళు కూడా అంత ముందుకు రాకపోవచ్చు. ఎందుకంటే ఇతర దేశాలు ఇంత సహాయం, భారతదేశం మొన్న భూకంపాలు అది ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము ఇంత సహాయం చేసినా కూడా మీరు వాళ్ళ మీదకే పోయినారు అని వేరే వాళ్ళు కూడా అంటారు, ఒరే సహాయం చేసిన వాళ్ళు చేయనే నరికేస్తున్నారని. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఉన్నా కూడా పిట్ట దేశం, అది ఎంత పెద్ద ఇది కాదు. మనకు అమెరికా సపోర్ట్ చేస్తుంది, రష్యా ఇదిగా ఉంది, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఇంకో అతి ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఇంతకుముందు కూడా వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే ఇప్పుడు హిందువులను చంపి ముస్లిం దేశాలన్నీ ఏకమవుతాయి అనుకున్నారు. దానికి చూస్తే యునైటెడ్ అరబ్ 7 కంట్రీస్, మిగతా ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా, ఇరాన్, ఎవ్రీథింగ్ ఈజ్ సపోర్టింగ్ అస్. సో ఆల్ ముస్లిం కంట్రీస్ సపోర్టింగ్ అస్. వాళ్ళకి దుబాయ్కి పోతే దుబాయ్ కింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, పోషిస్తారు, అన్నీ చేస్తారు, సహాయ సంపత్తి యునైటెడ్ అరబ్స్ వాళ్ళు చేస్తారు, కువైట్ చేస్తారు అనుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈయనకు అగెనెస్ట్గానే ఉన్నారు. అది మనం గమనించాలి. ఇంతకుముందు అయితే 5 years బ్యాక్ అయితే దే ఆర్ ఆల్ సపోర్టింగ్ హిమ్. సో ఇది జరిగిన తర్వాత వాళ్ళెవరూ దే ఆర్ నాట్ నువ్వు చేసింది చెడ్డ పని. అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే ఇక్కడ మనం ఇన్నాళ్ళు చేసింది ఏమిటంటే వాళ్ళు ఎన్ని వెధవ పనులు చేసినా మనం ఒకటి చేసాం, అయ్యా వీళ్ళు ఇప్పుడు అమెరికా పైన బిన్ లాడెన్ ఈ పని చేశాడు, లండన్లో ఈ విధంగా జరిగింది, ఉజ్బెకిస్తాన్లో ఈ విధంగా జరిగింది. అంటే ఉగ్రవాదులు అందరూ కూడా పాకిస్తాన్ నుంచి పోయి ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రపంచానికి మనం చాటి చెప్పాం. అందువల్లే మనం ఇమీడియట్గా యుద్ధం చేసి ఉంటే మనకి ఇది ఉండదు. ఇప్పుడు మనం ఏం చేసాం, వాళ్ళని దోషులుగా నిలబెట్టినాము. అదేవిధంగా మనకు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కట్ చేసినాము. సో ఇవన్నీ చేసినా ఏదో ఒకటి తిక్క పని చేస్తారు, మన వాళ్ళు స్ట్రైక్ చేస్తారు. అప్పుడు ప్రపంచంలో ఉండి ఇతర దేశాలు కూడా మనల్ని అభినందిస్తాయి. ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారు, IMF దగ్గరికి పోయి మాకు డబ్బులు కావాలంటున్నారు. దానికి మనం ఇప్పుడు అడ్డం పడ్డాం. వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, వాళ్ళు ఏం చేసినా యుద్ధం చేసేదానికి, సామాగ్రి కొనేదానికి, మనుషులకు సహాయం చేయడానికి, ఫుడ్ గ్రెయిన్స్ పెట్టడానికి మాత్రం కాదు, వాళ్ళు యుద్ధ సామాగ్రి కొనడానికి అని చెప్పాము. అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి పోయి నైనా ఇవ్వద్దండి, వాళ్ళు యుద్ధానికి పెడతారు, మళ్ళీ మీకు రావని. దేశమంతా ప్రపంచమంతా అప్పులు చేశారు. ఇప్పుడు అప్పులు పుట్టడంలో IMF దగ్గర నుంచి తప్పనిచ్చి. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో కూడా మనము ఇన్నాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వాళ్ళదేనని. కాదు, తప్పు. ఇప్పుడు అందరూ కూడా కింగ్ ఆఫ్ జార్డన్ అనుకుంటా, ఆయన ఏం చెప్పాడు, భారతదేశంలోకి 17వ శతాబ్దంలోనే ముస్లింలు ప్రవేశించారు, 1000 సంవత్సరాలు కాదు హిందూ దేశమే అని చెప్పి అందరూ ముస్లిం కంట్రీసే చెప్పినారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఇన్నాళ్ళు ఆలస్యం జరగడానికి డెఫినెట్గా ఏమంటే ప్రపంచమంతరిని కూడా కూడగట్టుకోవడం, ఎక్స్పెషల్లీ ముస్లిం కంట్రీస్ కూడా మన దారి తీసుకోవడం, దానివల్ల మనం యుద్ధం చేసినా కూడా మన వైపు తక్కువగా దెబ్బ తగలడం, తక్కువగా ఖర్చులు అవటం, తక్కువ నష్టంతో మనకు ఎక్కువ నష్టాన్ని వాళ్ళకు గుణపాఠం నేర్పించాలనేది మోడీ గారి ఒక చిన్న ఆలోచన అనుకుంటున్నాం. మరి సార్ పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు చేయటం కానీ, అంటే పరీక్షలు చేసుకోవటం కానివ్వండి, లేకపోతే అణ్వాయుధాలను మేము ప్రయోగిస్తామంటూ హెచ్చరించడం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు భద్రతా మండలి పాకిస్తాన్ కూడా మొట్టిగా వెళ్ళటం జరిగింది. ఎందుకు మీరు అలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారు అని చెప్పేసి. సో ఇలాంటి విషయాలు కూడా మనం యుద్ధం చేయడానికి సిద్ధం అవ్వాలి అనే కోణంలో ఆలోచించడానికి కారణాలా? 100% అది కాదు. కానీ ఇంకోటి ఏమిటంటే వాళ్ళు దొంగ దెబ్బలు తీస్తారు. ప్రశాంతంగా ఉన్న పెహల్గాంలో వీళ్ళని పంపించి ఇట్లా చేశారు. రేపొద్దునే మనం ఏదో యుద్ధం లేదులే మన వాళ్ళు ఊరికే ఉన్నారు అనుకుంటే ఇంకో పని చేస్తారు. సో దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈసారి జరిగిన దానికి గట్టి చర్య తీసుకోవాలనేది ఉంది, చేసి తీరుతాం. కానీ ఎప్పుడు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. సహనాన్ని ఇప్పుడు పాకిస్తానే ఎప్పుడు కొడుస్తాడు, ఎప్పుడు వస్తే అటాక్ చేస్తారని వాళ్ళు తల్లామల్లలు పడి దాంట్లోనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చేట్టుగా ఉంది. ఆ మునీర్ ఎక్కడ పోయినాడో తెలియదు, ఆయన ఏదో హౌస్ అరెస్ట్ చేసినారంటున్నారు. మన వాళ్ళు డెఫినెట్గా సహాయ సంపత్తి, మన దగ్గర ఉండేటువంటి మిలిటరీ ఆర్మ్డ్ ఫోర్సు, వెపన్స్ చాలా సోఫిస్టికేటెడ్. వాళ్ళ దగ్గర ఉండేటివన్నీ ఎప్పుడో 1970, 80 మన దగ్గర అన్నీ గైడెడ్ ఉన్నాయి. గైడెడ్ కాబట్టి డెఫినెట్గా పిన్ పాయింటెడ్గా ఎక్కడ చెప్తే అక్కడ పోయి స్ట్రైక్ చేసి వస్తాయి. కాబట్టి మనం యుద్ధం అయితే డెఫినెట్గా వస్తుంది. రేపు 7వ తారీఖు జాగ్రత్తగా ఉండి ఏ విధంగా చేస్తారో అందరినీ అలర్ట్ చేయాల్సిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా నాయనా మీరు ఈ విధంగా యుద్ధం వస్తే ఇట్లా దాక్కోవాలి, ఇట్లా ఉండాలి, అవసరమైతే దేశానికి ఈ విధంగా త్యాగం చేయాలి అనేది. అదే కాకుండా ఇంకోటి కూడా చెప్తాను నేను, ఎవరైతే కొందరు
డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఆర్మీకి దానం చేయండి అని చెప్తున్నా నేను. ఓకే, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే మీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఆర్మీకి ఇస్తే ఆర్మీ విల్ స్ట్రెంత్, మన గవర్నమెంట్ ఆర్మీని స్ట్రెంతన్ చేస్తుంది కదా. సో ఇది కూడా చేస్తే మంచిదని చెప్పి నా ఊహ. అది ఆ విధంగా చేయాలి కూడా. డబ్బులు ఉన్న వాళ్ళు ఆర్మీకి ఇస్తేనేమైంది. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఎవరు సంపాదించినా సమాజం నుంచే. ఒక వ్యాపారస్తుడు సంపాదించాడంటే వాడేం గాల్లో నుంచి సృష్టించాల, సమాజంలో నుంచి సంపాదించిందే. దాని సమాజం కోసం దేశం కోసం పెడితే తప్పేముంది. డెఫినెట్గా అది కూడా జరగాలి. సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం కోసం తమ సంపదలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తే, పేద ప్రజల కోసం కొంత ఖర్చు చేయండి, ఆయుధ సంపత్తి కొనుగోలు కోసం కొంత సాయం చేస్తే మంచిది. అది జరగాలి.